ఓం నమో భగవతే రుద్రాయ. మనం ఎవరికైనా సరే వారి అవసరాల మేరకు కొంత ధనం అనేటటువంటిది ఇస్తూ ఉంటాం. అయితే వారు మనకి మన అవసరం మేరకు వాళ్ళు తిరిగి ఇవ్వకపోగా వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఎప్పుడైతే ఇటువంటి ఇబ్బందులు పెడుతూ ఉంటారో మనం ఆ ధనం రికవరీ చేయడానికి చాలా కష్టాలు పడాల్సి ఉంటుంది. అంతేకాకుండా వారి వద్ద నుండి మనం అనేకమైనటువంటి అవమానాలు ఎదుర్కొనేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అయితే మనం మన ధనమంతా కూడా మనం ఇచ్చిన వారి దగ్గర నుండి తిరిగి తెప్పించుకోవాలి. మరలా ఆ ధనమంతా కూడా మనం చక్కగా వాడుకోవాలి అనేటటువంటి సందర్భంలో ఈ హనుమంతుడి యొక్క తాంత్రిక పరిహారాన్ని ఆచరిస్తే మనకి ఖచ్చితంగా మన శత్రువు అయినా సరే మనకి మన డబ్బులు తిరిగి ఇచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ పరిహారం ప్రధానంగా రుణాలను రికవరీ చేయడానికి సాధ్యపడుతుంది. మీరు కొద్ది మొత్తంలో మీరు ఎవరికైనా ధనము ఇచ్చి మరలా వారి దగ్గర నుంచి మీరు రికవరీ చేయాలి, మీ అవసరానికి ఆ ధనం ఉపయోగపడాలి అనేటటువంటి సందర్భాలలో మాత్రమే ఈ పరిహారం మీకు చాలా చక్కగా పనిచేస్తుంది. ఈ పరిహారాన్ని మనం ఏదైనా మంగళవారం రోజు నాడు ప్రారంభించాలి. అయితే మంగళవారం నాడు మనకి హనుమంతుడి యొక్క అనుగ్రహం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం హనుమంతుడి యొక్క తాంత్రిక పరిహారాన్ని గనక మంగళవారం నాడు మొదలుపెట్టి సుమారుగా 43 రోజుల పాటు ఈ పరిహారాన్ని కంటిన్యూగా చేయాలి. అయితే మగవారికి ఎక్కడ ఆటంకం ఉండదు కాబట్టి మగవారు అయితే కంటిన్యూగా ఎక్కడ ఆటంకం లేకుండా 43 రోజుల పాటు ఈ పరిహారాన్ని ఆచరించాలి. లేదు ఆడవాళ్ళు ఆచరిద్దాము అని అనుకుంటే వారికి ఆ ఆటంకం వచ్చినటువంటి దినములను మినహాయించుకొని మరలా కంటిన్యూ చేసుకుంటూ ఆ డేస్ ఎన్నైతే మనం చెప్పుకున్నామో 43 రోజులు అనేటటువంటిది, ఆ 43 రోజుల్ని కూడా మనం భక్తిగా శ్రద్ధగా ఆచరించాలి. ఇలా గనక మీరు చేశారు అంటే ఖచ్చితంగా మీ ధనమంతా కూడా మీకు తిరిగి వచ్చేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఈ పరిహారం ఆచరించడానికి మీకు ప్రధానంగా కావలసినటువంటివి గోధుమ పిండితో తయారు చేసినటువంటి దీపాన్ని మీరు తయారు చేసుకోవాలి. తదుపరి ఆ గోధుమ పిండి దీపంలో మీరు నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యినైనా సరే వాడుకోవచ్చు. చక్కగా దీపాన్ని వెలిగిస్తారు. ఆ దీపానికి 3 వైపులా గంధమ బొట్టు కుంకుమ బొట్టు పెట్టి చక్కగా అలంకరించి మీరు ఎవరి వద్ద నుండి అయితే ఏ వ్యక్తి వద్ద నుండి అయితే రుణాన్ని రికవరీ చేద్దాము అని అనుకుంటారో ఆ వ్యక్తి పేరు మీరు ఒక తెల్లటి కాగితం పైన రాసుకొని ఆ కాగితము పైన కొద్దిగా రాళ్ల ఉప్పును వేసి దానిపైన ఈ గోధుమ పిండి దీపాన్ని పెట్టి వెలిగించాలి. మీరు ఇలా ప్రతిరోజు కూడా ఆచరించాలి. అయితే ఏ రోజు రాళ్ల ఉప్పుతో మీరు పెడతారో మరలా ఆ రాళ్ల ఉప్పునంతా కూడా మీరు సింకులో ఆ రాళ్ల ఉప్పు వేసి ఫ్లష్ చేసేసి తదుపరి కాగితాన్ని కాల్చి బూడిద చేసేస్తూ ఉండాలి. ఆ దీపాన్ని ఎక్కడైనా ఎవరు తొక్కని చోట అంటే ఏదైనా చెట్టు మొదటనే వేసేస్తూ ఉండాలి. ఇలా మీరు ప్రతిరోజు కూడా చేస్తూ ఆ దీపం వెలుగుతున్నంతసేపు కూడా మీరు హనుమాన్ చాలీసాను పఠించాలి. ఇంకా మీకు కుదిరితే హనుమాన్ చాలీసా 11 సార్లు గనక ప్రతిరోజు పారాయణం చేసుకుని ఉంటే ఖచ్చితంగా మీకు ఎవరైతే ధనము ఇవ్వాలో అది ఎవరైనా సరే ఎక్కడ విదేశాలలో ఉన్నా సరే ఎక్కడ ఉన్నా సరే వారు మీకు ఖచ్చితంగా ధనము తిరిగి ఇచ్చేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరైతే రుణాలు రికవరీ చేయడానికి పాపం చాలా కష్టపడుతూ ఉంటారో అంటే వారిని ఏమీ అనలేక వారే ఇస్తారులే అనేటటువంటి ఆలోచనతో ఉన్నవారు ఈ పరిహారాన్ని కనుక ఆచరించారు అంటే ఖచ్చితంగా ఈ పరిహారం వల్ల మీకు ఆ యొక్క రుణాలన్నీ కూడా మీరు రికవరీ చేయగలుగుతారు. ఆ ధనమంతా కూడా మీకు సకాలంలో లభించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఈ అప్పులను రికవరీ చేయాలి, ఇచ్చినటువంటి డబ్బు తిరిగి తెప్పించుకోవాలి అనేటటువంటి సందర్భాలలో ఈ పరిహారాన్ని కనుక ఆచరిస్తే ఖచ్చితంగా హనుమంతుడి యొక్క అనుగ్రహంతో మీకు ఆ ధనమంతా కూడా మీ చేతికి అందే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే ఈ యొక్క ప్రాబ్లమ్స్ తో ఇబ్బంది పడుతూ ఉన్నారో వారు ఈ పరిహారం ఆచరించి చక్కనైనటువంటి ప్రయోజనాలు అనేటటువంటివి పొందండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.